చేగుంట మండలం వడియారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టై బెల్టులు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధరాములు కోరడంతో స్పందించిన వడియారం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు వెంకట్ గౌడ్ విద్యార్థుల గురించి తనకు తోచిన సహాయంగా 8,000 రూపాయల చెక్కును ప్రధానోపాధ్యాయులు సిద్ధరాములకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, చిప్ప నారాయణ, డప్పురాములు, బండారి రాములు, గుని నరసింహులు, గుని గణేష్, గుని రాములు, బండారి బాలయ్య, చిప్ప రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న వెంకన్న గారు మార్గమాధ్యమంలో కలిసినప్పుడు మేము పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, అభివృద్ధి గురించి మేము చర్చిస్తుంటాం. అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా ఒక స్కూల్ గురించి మాట్లాడతాం, వేరే విషయాలు కాకుండా. అందులో మాట మీద మాట మరి మనకు పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతున్న క్రమంలో మరి పిల్లలకు ఇంకో జత వచ్చే అవకాశాలని ఆలోగా మీ వంతు సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడనే గేట్ ముందట అడగగానే మరి నో అనకుండా ముందుకు వచ్చినందుకు వారికి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి టై బెల్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆన్ ద స్పాట్ ఆ ఆర్డరు అక్కడ ఇవ్వడం జరిగింది. వారు ఈ 4-5 రోజులలో తీసుకొచ్చి కూడా పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీ సమక్షంలోనే ఇద్దామని అనుకుంటున్నాము. ఒకవేళ ఎన్నికల కోడ్ రాకపోతే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేదు అంటే కోడ్ వచ్చిందనుకోండి మేము ఇచ్చేస్తాము. ఎలక్షన్ అయిపోయినాక మీరు వచ్చి ఇప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామంటే అందరు తల్లిదండ్రులను పిలిస్తే బాగుంటుంది కదా. అటువంటి వెంకన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా పాఠశాల పట్ల ఇలాగే మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి, ఏ చిన్న స్కూల్ కదా అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా పెద్ద స్కూల్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కంటే మంచిగా అయింది. ఎవరు కూడా మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్కే కానీ లేదంటే ఒకవేళ సీట్ వస్తే మోడల్ స్కూల్కే కానీ వెళ్తున్నారు తప్ప ఎలాంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాము. పిల్లలు కూడా అన్ని రంగాల్లో ఒక చదివే కాకుండా పాటలు మొన్న బోనాల పండుగ సందర్భంగా కూడా వీళ్ళు విభిన్న వేషాలు వేసుకొని మరి చక్కగా ప్రదర్శించారు. వాళ్ళు లోకల్గా చూస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధరాము గారు మరియు గురుదేవ బృందం అందరికీ కూడా పేరు నమస్కారం. మా పిల్లలందరూ కూడా ఆ నుండి ప్రవృత్తి వరకు చదివితే 56 అక్షరాలు, కానీ ఏ నుండి జడి వరకు చదివితే 26 అక్షరాలు. అదేవిధంగా హిందీకి ఇంకొక మన విధంగా పెట్టి టోటల్గా మొత్తము ఇక్కడి నుండే సరస్వతి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని రక్షించేవారు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండే వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొట్టమొదటి గురుదేవులు మీరే. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఆనాడు 1972వ సంవత్సరంలో ఫస్ట్ నేను పెట్టుకున్న రోజు మా గురువు దేవుడు యాద చేసుకుంటూ మాకు చదువుకున్నంత కాలంలో మా గురుదేవులు ఏం చెప్పారంటే సమాజం, కళాకారులు, విద్యాలయము, దేవాలయం ఇవి మరవద్దు అని మా గురుదేవులు చెప్పారు. కాబట్టి మాకు విద్యను అభ్యసించిన గురుదేవులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరిట, మా తల్లిదండ్రుల పేరిట నేను ఈ ఆర్థిక సహాయం మన ప్రధానోపాధ్యాయులు కోరేది. కాబట్టి ప్రతి పిల్లవారికి ఒక టై బెల్ట్ ఉండాలి, గ్రామంలో వారికి ఫోటో కూడా ఉంటుంది అని నాకు తెలియజేసారు. కాబట్టి వారికి తప్పకుండా నేను ఈ 8,000 రూపాయల చెక్కును అందజేస్తున్నా. ఈ 8,000 మంది అన్యదా భావించడం చేయడం లేదు. సమాజం కొరకు మన గ్రామంలో ఉన్న చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుండే మంచిగా చదువు చేసుకొని రేపు ఆయనగా పేరు ప్రఖ్యాతులు తేవాలని వారి తల్లిదండ్రులు కూడా నేను మరొకసారి వారి బాగులు మంచిగా చూస్తూ సమయానికి స్కూల్కి పంపిస్తూ అదేవిధంగా వచ్చిన పిల్లలు కూడా మంచిగా విద్యాభ్యాసాలు నేర్చుకొని ఈ దేశానికి, రాష్ట్రానికి, మన గ్రామానికి కూడా వారు భావి భవిష్యత్తు ఉపయోగం కావాలని కోరుతూ వారందరికీ పేరున మన రాజ్యానికి, మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ గురువులు చెప్పిన విద్యని నేర్చుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని వాళ్ళు ఆ రోజు కష్టపడ్డది. ఈ రోజు మనం కేవలం చదువుకొని మనంతా మనం బతుకు జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవారు మంచిగా చదువుకొని వాళ్ళ గురుదేవులను, ఈ గ్రామాన్ని, ఈ సమాజాన్ని కూడా కాపాడతారని అందరికీ మనసు పేరున ధన్యవాదాలు చెప్పి